కాంపిటీషన్ 2 ఎగ్జిబిట్స్ ప్రోగ్రామ్ ఈరోజు జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి మరి ముఖ్య అతిథిగా ప్రారంభకులుగా మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. వారికి సుస్వాగతం, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మన జెడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి లాలం భవాని గారికి, మన జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ అయినటువంటి మన శ్రీ ఎన్ యువరాజ్ గారికి, అలాగే మనకు ఈ స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి, పంచగర్ల రమేష్ బాబు గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ శ్రీనివాసనాయుడు గారికి, వీరందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే మా రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కాకినాడ వారికి, ఈ పాఠశాల కరెస్పాండెంట్ గారు శ్రీ జోస్ గారికి, వీరందరికీ కూడా మేము ఆహ్వానిస్తూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఫస్ట్ స్పెల్ 7 జిల్లాలకు సంబంధించి మనకు చిత్తూరులో జరగడం జరిగింది. అలాగే స్పెల్ 2కు సంబంధించి కృష్ణా డిస్టిక్ నుంచి మన శ్రీకాకుళం వరకు కూడా ఈ 6 జిల్లాలకు సంబంధించి విశాఖపట్నంలో అలాట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఆ స్పెల్ 2 అనేటువంటిది ప్రోగ్రాం జరుపుతూ ఉన్నాము. ఇది ముఖ్యంగా 2008లో మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ సైన్స్ పట్ల ఆసక్తి జిజ్ఞాస ఉందో అటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి కాబోయే సైంటిస్ట్గా తయారు చేయడానికి ఈ నేషనల్ లెవెల్లో మనకు ఈ 5000 అవార్డు రూపంలో ఇస్తూ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసి ఈరోజు మొత్తం మీద 6 జిల్లాల మీద 506 మంది మన జిల్లాలో ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి 34 మంది, విజయనగరం నుంచి 35 మంది, విశాఖపట్నం నుంచి 12 మంది, తూర్పుగోదావరి నుంచి 187 మంది, పశ్చిమ గోదావరి నుంచి 202 మంది, కృష్ణా నుంచి 36 మంది. సో ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించి కూడా మనకు డిస్ట్రిక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మరియు డాక్టరేట్ పొందినటువంటి ఒక 10 మంది జ్యూరీని కూడా మనం ఎంపిక చేయడం జరిగింది. ఆ జ్యూరీ మెంబర్స్ కూడా ఈ రోజు నుంచి జరిగే 3 రోజుల ప్రోగ్రాంలో విద్యార్థులు ప్రదర్శించబడే ఎగ్జిబిట్స్ అంటే కూడా పరిశీలించి నేషనల్ లెవెల్కు మనకు ఢిల్లీలో జరిగే 6, 7, 8 తారీఖుల్లో ఢిల్లీలో జరిగే ప్రోగ్రాంకు వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 506 నుంచి కూడా 26 మందిని మేము ఎంపిక చేయడం జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా ప్రతిభను కనపరిచి ఈ మన స్టేట్ లెవెల్ స్థాయికి వచ్చారు. మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము. ఇకపోతే ఇప్పుడు కూడా మీ ప్రతిభను పూర్తిగా కనపరిచి ఖచ్చితంగా జాతీయ స్థాయికి వెళ్ళి మన రాష్ట్రాన్ని మంచిగా నిలబెట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు విద్య పట్ల ఆసక్తి గల రాజకీయ నాయకులు ఎలా ఉండాలో మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వారిలో నిలువెత్తు నిదర్శనం. ప్రతిరోజు కూడా ప్రతి విషయం కూడా మైక్రో లెవెల్లో ఆలోచించి ఈరోజు ప్రతి విద్యార్థి పేదవాడికి కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచనతోనే ఈ ఆడియో విజువల్ సిస్టమ్ను కూడా తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కంపల్సరీ ప్రతి స్కూల్లో ఉంటేనే వీళ్ళ ఎదుగుదలకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో కిచెన్ షెడ్స్ కానీ తర్వాత అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే టీచర్స్ కొరత ఉంటే వాటిని కూడా తీర్చిదిద్దడానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటి రూపంలో వాళ్ళని కూడా అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని పూర్తిగా వినియోగించుకొని మన ప్రతిభా సామర్థ్యాలకు మెరుగుపెట్టి ఉజ్వలమైన భవిష్యత్తు పెంపొందించుకోవాలని నేను కోరుకుంటూ సభాధ్యక్షులుగా విష్ణుకుమార్ రాజు గారిని చేయవలసిందిగా కోరుతున్నానండి.